మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్నే కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను అధికారులు పూర్తి చేశారు. వరద దాటికి 2 రోజుల క్రితం ధ్వంసమైన రైల్వే ట్రాక్ ను 36 గంటల పునరుద్ధరణ పనులు పూర్తి చేసి రైల్వే శాఖ రికార్డు సృష్టించింది. ఇంటికన్నే తాళ్లపూసల పల్లి గార్ల దగ్గర జరిగిన డ్యామేజ్ మరమ్మతు కోసం సుమారు 1000 మంది సిబ్బంది పనులు చేపట్టారు. ఇంటికల్ల దగ్గర 250 మంది పనిచేసే తాళ్లపూసల పల్లి దగ్గర 200 మంది వర్కర్లు ట్రాక్ ని మరమ్మతు చేసే పనులు నిమగ్నమయ్యారు. దీంతో 36 గంటల్లో ఇంటికన్నే కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పూర్తి చేసి రైల్వే శాఖ అధికారులు రికార్డు సృష్టించారు. దీంతో సింగిల్ రైల్వే ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. కాగా అధికారులు ట్రాక్ పై ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ట్రయల్ రన్ పూర్తయితే క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. నేడు మధ్యాహ్నం నుంచి రెగ్యులర్ ట్రైన్స్ నడపడానికి రైల్వే అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఆయన